ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. యేసుతో ప్రతిరోజు ఈ ధ్యానాలు మీరు వింటూ ఉన్నారా? మరి మీకు మేలు జరుగుతున్నాయా? అయితే ఇంకొకరితో షేర్ చేసుకోండి. దేవుణ్ణి స్తుతించండి. వాక్యాన్ని నేర్చుకోవటానికి ఆశ కలిగి ఉండండి. వాక్యాన్ని వినాలి అనే ఆశ పెంచుకోనండి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. మన హృదయవాంఛలు తీర్చే దేవుడు మన దేవుడు. మరి ఆసక్తి కలిగి దేవుని వాక్యాన్ని విని మీరు మీ కుటుంబాలు దీవించబడాలి అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 17వ కీర్తనలో 15వ వచనాన్ని చదువుతున్నాను. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వారూప్య దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. విన్నారు కదూ? ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరిచే దేవుడు. దేవుని ముఖ దర్శనాన్ని చూడాలి అని నీకు ఆశ ఉంటే దేవుడు ఆశ తీరుస్తాడు. ఒక మాట చెప్పనా? దేవుడు వాక్యములోనికి వచ్చాడు. రోజు వాక్యాన్ని చదువుతుంటే దేవుని ముఖ దర్శనాన్ని నీవు చూస్తావు. దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే దేవుని ముఖ దర్శనాన్ని చూస్తావు. ఈరోజు వాక్యమయ్యున్న దేవుడు, ఈరోజు వాక్యము నీతో మాట్లాడుతున్నది అంటే ఇది దైవ దర్శనం. అవును, వాక్యములోనికి వచ్చాడు నీతో మాట్లాడటానికి, నీకు కనబడటానికి. అంత గొప్ప దేవుడు. అందుకే భక్తుడు అంటాడు, నేనైతే నీతి గలవాడనై నువ్వు ముఖ దర్శనము చేసేదను. నీతిమంతులు యెహోవా ముఖ దర్శనాన్ని చేసుకుంటారు. మన అవినీతి మనలో ఉంటే ఆయన ముఖ దర్శనం మనకు కనపడదు. ఆయన వాక్యములో నీవు ఆయన చూడలేవు. వాక్యములో ఆయన ముఖ దర్శనము నీవు చూడలేవు. పాపము మనకు అడ్డుగా ఉన్నది. అందుకే ఆయన మనకు జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, కానీ మన పాపము ఆయన ముఖమును మరుగుపరిచెను అని రాయబడింది. పాపం ఉన్నంత కాలం ఆయన ముఖాన్ని మనం చూడలేము, ఆయన ఆశీర్వాదాన్ని పొందలేము. అందుకే మన పాపాన్ని పరిహరించటానికే యేసు ప్రభు శిలువలో బలి అయిపోయాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు యేసు వైపు చూడు, శిలువ వైపు చూడు. నీ ప్రతి పాపాన్ని ఒప్పుకో. యేసు రక్తము నిన్ను కడిగినప్పుడు, శుద్ధీకరించినప్పుడు ఆయన ముఖ దర్శనాన్ని చూడగలవు. వాక్యపు దర్శనాన్ని చూడగలవు. ఆ వాక్యపు స్వరాన్ని వినగలవు. నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందగలవు. అందుకే ప్రేమ గల దేవుడు యేసుతో ప్రతిరోజు ఈ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని నీ యొద్దకు తెస్తున్నాడు. అనుదినము శ్రద్ధగా వాక్యాన్ని వినండి. ఆయన ముఖ దర్శనాన్ని మీరు చూడగలుగుతారు. వాక్యంలోనికి వచ్చాడు మన దేవుడు. వాక్య ప్రత్యక్షత నీ దగ్గరికి వస్తూ ఉన్నది. వాక్ స్వరూపిగా నీకు ప్రత్యక్షం కావాలి అని దేవుడు ఆశించి నీ యొద్దకే వాక్యాన్ని మోసుకొని వస్తే, మరి నీవు నిర్లక్ష్యము చేస్తే దేవుని ముఖ దర్శనాన్ని ఎలా చూస్తావు? నిర్లక్ష్యం వదిలిపెడదాం, అజాగ్రత్తను వదిలిపెడదాం. దేవుని వాక్యాన్ని విని ఆయన ప్రసన్నతను అనుభవిద్దాం. అంత గొప్ప దేవుడు నీ దేవుడు. నా ఆశను తీర్చుకుందాం. వాక్యాన్ని విను. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. వాక్యము నీతో తేటగా మాట్లాడుతూ ఉండగా వాక్యానికి చెవియొగ్గు, వాక్యానికి లోబడు, వాక్యాన్ని హృదయంలోనికి ఆహ్వానించు. వాక్యమునకు విధేయత చూపు. ఆయన ముఖ దర్శనాన్ని, ఆయన ప్రత్యక్షతను కళ్ళారా చూడగలవు. అవును అవును దేవుని బిడ్డ, ఈ వాక్యము నీతో మాట్లాడుతూ ఉండగా ఆయన దర్శనాన్ని చూడాలి అంటే హృదయంలోనికి రాలేవు. ఎప్పుడైతే దేవుని వాక్యం నీలోనికి వస్తుందో
నీకు దేవునికి అడ్డుగా ఉన్న ఆ పాపపు పొరలు రాలిపోతాయి, అది తొలగిపోద్ది. అప్పుడు దైవ దర్శనం నీవు చూడగలుగుతావు. ఈ వాక్యాన్ని వింటూ ఉన్న మనలను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.